ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పక్కనే ఉన్న అమ్మాయి పాప అర్చన. ఓకే. మొత్తం అంతా ఇవాళ నువ్వే అనుకుంటా సినిమాటోగ్రఫర్ దీనికి కదా, కెమెరామ్యాన్. ఇక్కడ ఏం జరుగుతుందో క్యాప్చర్ చేసి మీ అన్నయ్యకి పంపించడానికి. అదే అండి. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ డిగ్రీ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. సినిమాలు అంటే ఇంట్రెస్టా? మరి సినిమా టీం అందరూ వచ్చేసారు ఎదురుగా. శుభం, సినిమా బండి, పరద, డైరెక్టర్ ఉన్నారు. ఆయనకి ఏమన్నా అడగాల ప్రశ్న? అడగాలంటే డైరెక్ట్ మైక్ తీసేసి కూడా అడగవచ్చు, పక్కనే ఉన్నారు కాబట్టి వినపడుతుంది. ఆ? వాళ్ళు చాలా ఆలోచించి 10 మందికి షేర్ చేసేదే చాలా యాక్టివ్గా తీసి చూపిస్తారండి డైరెక్టర్స్, కష్టపడి. ఓకే, మమ్మీనే మాట్లాడతారు ఇంట్లో, నాకు అర్థమైంది. హోమ్ మినిస్టర్ ఆవిడే అని. పర్లేదండి, మాట్లాడుతుంది మా అమ్మాయి కూడా అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇందాక డైరెక్టర్ గారిని ఏదో అడగాలని చెప్పారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్ని ప్రశ్నలు బ్రెయిన్లో ఉంటే నాకు లాస్ట్ ప్రశ్న గుర్తుందనమాట. అదేంటంటే, ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మీరు ఎలా కంప్లీట్ చేశారు? మొన్నే శుభం వచ్చింది, ఇప్పుడు పరదా రాబోతుంది, ఎలా? మీరు ఇంట్లో పడుకుంటున్నారా, సెట్లో పడుకుంటున్నారా అని అడిగాడు అబ్బాయి. ఒకవేళ పడుకుంటే అది ఏ సెట్ అయింది? సగం శుభం సగం పరదా అయిందా అని అడిగాడు అబ్బాయి. అంతే కదా, ప్రశ్న అదేగా. డైరెక్ట్గా మైక్ ఇవ్వండి డైరెక్టర్ గారికి. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? నేను షాక్ అయిపోయా వైజాగ్లో ఆయన ఫ్యాన్స్ చూసి. ఆయన హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ అలా మిస్ అయ్యి డైరెక్టర్ అయిపోయారు ఆయన. కానీ ప్రవీణ్ గారు, మీరు నాకు గూగుల్ పే చేస్తున్నారు ఇంత పొగిడినందుకు. యా, హలో, హాయ్. హాయ్ ప్రవీణ్ గారు. సో అదే శుభం సినిమా అందరూ చూసారా? జన్మ జన్మల బంధం చూసారా లేదా? మీతో కూడా వాళ్ళు జన్మ జన్మల బంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ సినిమా చూసినప్పటి నుంచి. అదే అడిగారు వాళ్ళు ఇప్పుడు. సో ఏంటి పరదా ముందయింది, సో పరదా తర్వాత శుభం చేశా యాక్చువల్లీ. ఓ, ఫస్ట్ దానికి పరదా తొలగి అది ముందు వచ్చింది, ఇప్పుడు పరదా తొలగబోతుంది 22వ తారీఖున పరదాకి, అంతే కదా? అంతే. ఓకే, పర్ఫెక్ట్గా. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది మన హిందువులకి సంబంధించిన పరదానా, లేకపోతే మొత్తం యూనివర్సల్గా సంబంధించిన పరదానా, అసలు దేనికి సంబంధించిన పరదా అని వారు అడిగారు. ఇది మన అందరిలో ఉన్న పరదా. మనందరికీ ఓ పరదా ఉంటుంది కదా, అందరికీ ఓ పరదా ఉంటుంది కదా. ఆ పరదాని ఈ సినిమాతో బయటకు తెస్తారని ఫీల్ అవుతున్నా. ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే,